అందరికీ చాలా వరకు ఇంకా కొన్ని గ్రామాలలో కడు పేదరికం తాండవం చేస్తూనే ఉంది. ఇంకా కొన్ని గ్రామాలలో ఫుడ్కు కూడా ఇంకా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. ఇంకా కొన్ని గ్రామాలలో వివక్షకు లోనై సమస్యాత్మకంగా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. చాలా వరకు పేద వర్గాలలో అరోకొరో కొంత చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్న వ్యక్తులు వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ స్వాతంత్ర విధానంలో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా, స్వాతంత్రం రాకముందు ఉన్నా కూడా ఇంకా కొన్ని జీవితాలు మారకపోవడం అనేది చాలా రాజకీయ దుర్బలం. కాబట్టి జనంలో ఉండే విధానాలు లేకపోతే జనాలలో ఉండే లౌకిక భావాలు, లేదంటే జనాలలో ఇంకా కొంత అవేర్నెస్ అనేది లేకపోవడం, ఇంకా కొన్ని గ్రామాలు అలాగే ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇంకా కాలం మలుపులు, కాలం ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. కాలంతో మనము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనలో కొంత మార్పులు రావాలి, చేర్పులు చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన, దృఢ సంకల్పం ప్రతి ఒక్క పేద వర్గాలలో కలగాలి. నిత్యం మనం చదువుకుంటున్నా, మనం చూస్తున్న మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు వాటితో పాటైనా మనలో కొంతవరకైనా మార్పులు రావాలని కూడా మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా తెలియజేస్తున్నాను.